లెబనాన్పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తి పట్టు సాధించింది. శుక్రవారం బీరుట్లోని హెజబుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజబుల్లా చీఫ్ చనిపోయాడని ఇజ్రాయెల్ మిలిటరీకి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక నసరుల్లాతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ ఖర్కీతో పాటు పలువురు కమాండర్లు చనిపోయారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కి ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో నసరుల్లా నివసిస్తున్న అపార్ట్మెంట్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో నసరుల్లాతో పాటు ఆయన కుమార్తె కూడా చనిపోయారన్న వార్తలొస్తున్నాయి. హెజబుల్లా సెక్రటరీ జనరల్ గా గత 32 సంవత్సరాల నుంచి పలువురు ఇజ్రాయేలీ పౌరులను సైనికులను హత్య చేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తాజాగా హెజబుల్లా కీలక నాయకుడిని అడ్డు తొలగించుకున్న తర్వాత ఇక తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖోమేనీపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటి ఖమేనీ అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలిపోయారని వార్తలొస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఇటు గాజా అటు లెబనాన్పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఇక చివరగా ఇరాన్ వైపు ఫోకస్ పెట్టబోతుందన్న వార్తలొస్తున్నాయి.